ఈ నెల 4న ఎమ్మెల్సీ కవిత ధర్నాకు పిలుపునిచ్చారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర జాగృతి ఆధ్వర్యంలో నిరసన తెలుపనున్నారు. కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కవిత ధర్నాకు దిగనున్నారు. ఈ ధర్నాకు జాగృతి కార్యకర్తలు భారీగా తరలిరానున్నారు. ఇదిలా ఉంటే ఈ నెల 5న విచారణకు రావాలని గతంలో కాళేశ్వరం కమిషన్ మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇచ్చింది. అయితే ఈ నెల 11న విచారణకు హాజరవుతానని కేసీఆర్ కోరగా అందుకు కాళేశ్వరం కమిషన్ కూడా అంగీకరించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 11న మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. ఈ నెల 4న ఎమ్మెల్సీ కవిత ధర్నాకు పిలుపునిచ్చారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర జాగృతి ఆధ్వర్యంలో నిరసన తెలుపనున్నారు. కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కవిత ధర్నాకు దిగనున్నారు. ఈ ధర్నాకు జాగృతి కార్యకర్తలు భారీగా తరలిరానున్నారు. ఇదిలా ఉంటే ఈ నెల 5న విచారణకు రావాలని గతంలో కాళేశ్వరం కమిషన్ మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, రాజేంద్ర, ఈ నెల 4వ తేదీన ఇందిరా పార్కులో జాగృతి ఆధ్వర్యంలో కూడా భారీ ధర్నా కార్యక్రమానికి కూడా ఇప్పటివరకే ఆ జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా పిలుపునిచ్చారు. ఆ రోజు భారీగా కూడా జాగృతి ఆధ్వర్యంలో కూడా కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ ఇప్పటివరకే నోటీసులు ఇచ్చింది కాబట్టి అందుకు సంబంధించి నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని చెప్పేసి కూడా భావించి ధర్నాకు కూడా పిలుపునిచ్చారు. ఇదే సమయంలో మాత్రం కాళేశ్వరం కమిషన్ మొదటగా కేసీఆర్ కు మాత్రం ఈ నెల 5వ తేదీన అటెండ్ అవ్వాలని చెప్పేసి కూడా సూచించింది. కానీ కేసీఆర్ మాత్రం ఆ కమిషన్ కూడా కొంత సమయం కోరారు. సమయం కోరిన నేపథ్యంలో మాత్రం కమిషన్ కూడా యాక్సెప్ట్ చేసింది. ఈ నెల 11వ తేదీన కూడా కమిషన్ ముందు హాజరు కావాలంటూ కూడా ఇప్పటివరకే ఆ కమిషన్ కూడా పేర్కొంది. కానీ కమిషన్ కు సంబంధించి కూడా 11వ తేదీన కూడా ఆ కేసీఆర్ హాజరవుతారా లేదనే దానిపైన కూడా ఒక స్పష్టత అయితే రావాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటివరకే న్యాయ నిపుణులతో కూడా ఆ కేసీఆర్ చర్చించారు. ఈ కాళేశ్వరం కమిషన్ కు సంబంధించిన వరకు కమిషన్ ఎలాంటి అంశాలు అడిగిన దానికి ఏ విధంగా రిప్లై ఇవ్వాలి అనే దానిపైన కూడా రిటైర్డ్ ఇంజనీర్లు అదేవిధంగా న్యాయ నిపుణులతో కూడా ఫామ్ హౌస్ లో కూడా కేసీఆర్ కూడా సమావేశమయ్యారు. సమావేశంలో మాత్రం పూర్తిగా చర్చించారు. కమిషన్ ముందు కేసీఆర్ అటెండ్ అవుతారా లేదనే దానిపైన కూడా స్పష్టత అయితే రావాల్సింది. దానికంటే ముందు కూడా 4వ తేదీన కూడా ఇందిరా పార్క్ వద్ద మాత్రం ఆ జాగృతి ఆధ్వర్యంలో కూడా ధర్నా నిర్వహించబోతున్నారు. కాబట్టి ధర్నా మాత్రం కేసీఆర్ కు కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే నోటీసులు ఇచ్చిందనే దానిపైన కూడా కవిత ఇప్పటివరకే ఆ కామెంట్లు కూడా చేస్తున్నారు. అది కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్ అంటూ కూడా ఇప్పటివరకు కవిత ఒక హాట్ కామెంట్ కూడా చేసింది. ఇదే సమయంలో మాత్రం కేసీఆర్ కి నోటీసులు ఇవ్వడం పైన కూడా జాగృతి ఆధ్వర్యంలో కూడా భారీ ఆ ధర్నా కార్యక్రమం కూడా నిర్వహించబోతున్నారు. కాబట్టి అక్కడే ఆ కవిత కూడా ప్రసంగించబోతున్నారు. కాళేశ్వరం సంబంధించినంత వరకు నిర్మించిన తర్వాత మాత్రం 2 లక్షల ఎకరాలకు కూడా ఆ నీళ్లు ఇవ్వాలని చెప్పేసి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాము. అదేవిధంగా కాళేశ్వరం అంటే ఒక బ్యారేజ్ మాత్రమే కాదు అనే దానిపైన కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ ప్రతినిధితో కూడా చెప్తూ వస్తుంది. కాబట్టి అదే సందర్భంలో మాత్రం 4వ తేదీన ఇందిరా పార్క్ వద్ద ఆ ధర్నా నిర్వహించబోతున్నారు. కాబట్టి ధర్నా కార్యక్రమంకు సంబంధించినంత వరకు మాత్రం ఎంతమంది హాజరు కాబోతున్నారు, అక్కడి నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వానికి మాత్రం కవిత ఎలాంటి ఆ డిమాండ్స్ లేవనెత్తబోతుంది అనే దానిపై కూడా స్పష్టత అయితే రావాల్సింది. దాంతోపాటుగా కేసీఆర్ కమిషన్ ముందు ఎప్పుడైతే హాజరవుతారో హాజరయ్యే రోజు కూడా కవిత కూడా సంఘీభావం తెలపడానికి మాత్రం కమిషన్ వద్దకు వెళ్తారని చెప్పేసి కూడా ఇప్పటివరకే క్లారిటీ ఇచ్చారు. కమిషన్ కు సంబంధించి కూడా కమిషన్ కావాలని చెప్పేసి కూడా కేసీఆర్ ని ఇబ్బంది పెట్టే విధంగా మాత్రమే కమిషన్ ఇప్పటివరకు నోటీసులు ఇచ్చింది. కాళేశ్వరం మాత్రం ఎక్కడ కూడా అవినీతి జరగలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం పూర్తిగా రూల్స్ కు సంబంధించి మాత్రం రూల్ టు పాలిటిక్స్ మాత్రమే నిర్మాణం జరిగిందనే దానిపైన కూడా ఇప్పటివరకే ఆ క్లారిటీ ఇస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కానీ మొదటగా 5వ తేదీన కూడా కేసీఆర్ హాజరవ్వాలని చెప్పేసి కూడా కమిషన్ ఏదైతే నోటీసులు ఇచ్చిందో దానికి మాత్రం కేసీఆర్ ఆ కమిషన్ కు మరోసారి కూడా సమయం కావాలని చెప్పేసి కూడా కోరారు. కాబట్టి 11వ తేదీన ఆ కేసీఆర్ అటెండ్ అవుతారా లేదంటే కూడా తన తరఫున లాయర్లను ఏమైనా పంపిస్తారనే దానిపైన కూడా ఓ స్పష్టత అయితే రావాల్సి ఉంది. రాజేంద్ర, థ్యాంక్ యూ ప్రవీణ్.